నమస్తే. గురువు జూన్ 2వ తారీఖున మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే, గురువు ఉచ్చ స్థానానికి వెళ్తూ ఉన్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సహజంగా గురువు వచ్చేటప్పుడు మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారు, సంతానాన్ని ఇస్తూ ఉంటారు. తర్వాత శుభకారకుడు అంటే చెడు జరగకుండా శుభాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారు. యజ్ఞాలు, హోమాలు, టీచరు ఇలా ధనము, తర్వాత ధర్మరక్షణ ఇవన్నీ గురువు వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషికి మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా గురువు వాళ్ళ జీవితంలో రకరకాల పాత్రల ద్వారా పోషించబోతున్నారు. ఇవి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా? ప్రతికూలంగా ఉంటాయా? అనేది మనం ఈ గురువు మారటం ద్వారా 12 రాసుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. కర్కాటక రాశి గనుక చూసుకుంటే చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఈ రాశి వాళ్ళకి. చాలా మిక్స్డ్‌గా గ్రంథాల్లో వివరించడం జరిగింది. ఒకటి జన్మరాశిలో గురువు సంచారం చేస్తూ ఉంటే మంచిది కాదు అని చాలా రకాలైన గ్రంథాల్లో వివరించడం జరిగింది. అయితే కర్కాటక రాశి వాళ్ళకి విశిష్టత ఏంటంటే, ఈ రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉండటంతోటి ప్రతికూల పరిస్థితులు అంత ఎక్కువగా ఉండవు. ఏదైనా ప్రతికూల పరిస్థితులు జరిగినా కానీ దాని యొక్క ఉద్దేశం చాలా బాగుంటుంది. ఫ్యూచర్‌లో చాలా మంచి రిజల్ట్ వస్తుందని మీరు చాలా గమనించుకోవాలి. ఇది నేను చాలా గ్రంథాలతో చదవటంతో పాటుగా లాస్ట్ 3, 4, 5 ఇయర్స్ జాతకాలు ఇండివిడ్యువల్‌గా చూసిన దాన్ని బట్టి రెండిటిని కంపారిజన్ చేసుకొని థియరీస్ ఏం జరిగాయి, రియల్ లైఫ్‌లో ఎలా ఉంది, ఏం జరిగిందనే ఉద్దేశంతో ఇక్కడ షేర్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకి మహర్షులు ఏం చెప్పారు అని దాన్ని చూసుకొని రియల్ టైమ్‌లో ఎలా ఉంది, ఎలా కేస్ స్టడీస్ ఉందో మీకు చెప్తాను. జన్మ రాశిలో గురువు సంచారం చేస్తూ ఉంటే ఏమవుతుంది? రాజకోప, యశోహాని, నిరుద్యోగం, విరోధకం, బుద్ధి భ్రంశౌ సౌభాగ్యం. తర్వాత సౌభాగ్య హాని. గురు జన్మరాశి గతే అని చెప్తారు. అంటే జన్మరాశిలో కనుక గురువు ఉంటే ఏమవుతుంది? రాజకోప అంటే మీ పై ఉన్న అధికారులతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ అఫీషియల్తో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. యశోహాని మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం విరోధకం అంటే ఉద్యోగంలో మీకు విరోధులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుద్ధి భ్రంశో అంటే మైండ్ని సరిగా పనిచేయకుండా ఉంటుంది. భాగ్యహాని మీకు రావాల్సిన లక్ దూరంగా వెళ్ళిపోతూ ఉంది అని చెప్తారు. ఇన్ రియల్ టైంలో చూసుకుంటే ఉద్యోగంలో అపకీర్తి వస్తుంది, చికాకులు ఉంటుంది, బ్రెయిన్ అని సరిగా పనిచేయదు, సంపదలకు హాని కలుగుతుంది, అలానే అవమానము, కంగారు, శత్రువృద్ధి, చేసే పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అని చెప్తారు. అయితే ఇక్కడ దీని మీనింగ్ లిటరల్ మీనింగ్ ఎలా ఉంటే రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, నేను చూసిన జాతకాల్లో చాలా వరకు కొన్ని విషయాలు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఒకటి పిల్లలు కావాలనుకునే పిల్లలు బాగుంటుంది. మ్యారేజ్ కావాలనుకునే వాళ్ళకి మ్యారేజ్ బాగుంటుంది. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. అయితే ఒక్క విషయాన్ని బాగా గమనించుకోవాలి. ఇక్కడ మనకి ఆహ్, రాజకోప అంటే పై బాస్‌తో లేదంటే అఫీషియల్‌తో గొడవలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రెండోది మనకి ఏం చెప్తారంటే, ఈ టైంలో మన పురాణాలలో శ్రీరామచంద్రమూర్తి ఆయన జన్మ జాతకములో గురువు ప్రవేశించినప్పుడు అడవులకి వెళ్ళారు అని చెప్పేసి మనకు వివరించడం జరిగింది. అంటే నేను చూసిన కొంతమంది జాతకాల్లో ఈ టైంలో కొంతమంది నా క్లయింట్స్ గురువు వాళ్ళ జన్మ జాతకంలో ప్రవేశించినప్పుడు చాలామంది ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళిపోయేసి అక్కడ కొంచెం ఇబ్బందులతో అది ఆ ఎంఎస్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత కొంతకాలానికి కొంచెం కష్టంతో జాబులు చేసుకొని తర్వాత H1B వీసాలు ఇలాంటివన్నీ తెచ్చుకోవడం జరిగిందనమాట. అంటే ఏమవుతుంది? ఉన్న పొజిషన్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు, ఇబ్బందులు పడతారు. కానీ ఫైనల్‌గా మంచి జరుగుతుంది. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి రాజ్యాన్ని కోల్పోవాల్సొచ్చింది. పట్టాభిషేకం కావాల్సిన వ్యక్తికి ఆ పట్టాభిషేకం కాకుండా అడవులకు వెళ్ళవలసొచ్చింది. చివరికి ఏం జరిగింది? ఒక మంచి శుభకార్యం జరిగింది. దుష్ట సంహారం జరిగింది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి జన్మరాశిలో గురువు ఉండటం వల్ల ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఈ ఇబ్బందులు కూడాను ఫైనల్‌గా ఒక మంచి జరుగుతుంది మీ లైఫ్‌లోని గమనించుకోవాలి. సో, ఈ ప్రకారంగా కర్కాటక రాశి వాళ్ళకి గురువు మధ్యస్థంగా ఇబ్బందులతో కూడి సక్సెస్‌ని తీసుకొచ్చే అవకాశం ఉందని గమనించుకోవాలి. గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి? చాలామందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ గుర ఆ యొక్క గ్రహం యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది.
అధిదేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3000, 2000 సార్లు చేయాల్సి ఉంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది, గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది, గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాల్లో ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్ పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించడం, గౌరవించటం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం ఇవన్నీ చేస్తే గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.